గురుగారు, అయితే ఉత్తరంలో నార్త్ ఫేసింగ్లో ఎవరైనా సరే 2 to 3 ఫ్లోర్స్ మనం వేసుకున్నాము, ఎదురుగా ఒక చిన్న దక్షిణంలో ఇల్లు ఉంది, ఆ ఇంటికి ఒక వీధిపోటు ఉంది అనుకుందాం. ఆ వీధిపోటు నార్త్ ఫేసింగ్ లో ఉన్న నా ఇంటికి కూడా వర్తిస్తుందా? దానివల్ల ఏమైనా బాధ ఉంటాయా? అంటే అమ్మా, ఇప్పుడు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఒక 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఎవరి స్థాయి కొద్దిగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. కానీ దక్షిణంలో ఖాళీ స్థలంలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది, ఆ ఇంటికి ఒక వీధిపోటు, మీరు అడిగిన ప్రశ్న, ఒక వీధిపోటు ఉన్నప్పుడు అంటే ఆ ఇల్లు అండి, చిన్న ఇల్లు ఉన్నప్పుడు వాస్తవానికి మనం ఒక 1G+1 G+2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వీధిపోటు అనేది మనకు వచ్చేస్తుంది. మనకు ఒక ఫ్లోర్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక ఫ్లోర్ వరకు అది కాపాడబడుతుంది. కానీ మిగతా ఫ్లోర్కు అక్కడి నుంచి దక్షిణము పోటు, దక్షిణ నైరుతి వీధి పోటుగా ఉండి అలాంటి గృహంలో నివసించేవారు మనకు ఉత్తరం ఫేస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, పరిసరాల ప్రభావం అన్నమాట. పరిసరాల ప్రభావంలో ఇలాంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మంచి ప్రశ్న. అయితే ఇక్కడ G+1 G+2 G+3 అయినా మనం కట్టుకోవచ్చు. మనకు ఉత్తరం ఫేసు మనం 100% మంచిగా వాస్తుకు అనుకూలంగా మనం కట్టుకున్నాం, మనకు పరిజ్ఞానం మేరకు మ్యాక్సిమం కట్టుకున్నాం, మనం బాగుండాలి కదా. కానీ మనకు దక్షిణంలో ఒక ఫ్లోర్ ఇల్లు, చిన్న ఇల్లు ఉంది, కానీ ఆ ఇంటికి దక్షిణం నుంచి పూర్తి వీధిపోటు ఉన్నప్పుడు అక్కడి నుంచి చెడు ఫలితాలు మనకు వస్తాయి. ఎందుకంటే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఆ కుటుంబంలో హెల్త్ ఛాలెంజెస్ బాగా ఉంటుంది. ఎందుకంటే యమబాధలు అంటారు దక్షిణం నుంచి వచ్చే పోటులని. అలాగే దక్షిణము మరియు నైరుతి రెండు కలిపి, అంటే దక్షిణ భాగాన్ని 9 భాగాలు చేసినప్పుడు దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు వదిలేస్తే మిగతాదంతా నైరుతి స్థానం అన్నమాట. అక్కడి నుంచి వచ్చే వీధిపోటుని యమ బాధలు ఇస్తుంది, మృత్యు బాధలను ఇస్తుంది. వాస్తవానికి ఎందుకు అంటే మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నా కూడా వృత్తిలో కూడా మనం పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి యమస్థానంలో వీధిపోటు ఉన్నప్పుడు కుబేరుడు సత్ఫలితాలు ఇవ్వడు. వాళ్ళ కుబేరుడు మంచి రోడ్డు ఉంది అన్నప్పుడు కూడా సత్ఫలితాలు ఇవ్వడు అనమాట. ఎందుకు ఇవ్వడు అంటే కుబేరుడికి ఆపోజిట్లో ఉన్నది ఎవరు అంటే యముడు. ఆయన స్థానము వాస్తు బలంగా ఉన్నప్పుడు ఇతను సత్ఫలితాలు ఇస్తారు. అందుకని యమస్థానంలో పోటు ఉన్నప్పుడు వాళ్ళకుండే ప్రధానమైన సమస్య ఫైనాన్షియల్ సమస్య. అలాగే బిజినెస్ చేస్తుంటే బిజినెస్ చాలా తక్కువ అవడము, పేరు ప్రతిష్టలు కూడా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అనుకూలమైన నాలెడ్జ్ అంటే అనుకూలమైన మన నాలెడ్జ్ని ప్రజలు ఉపయోగించుకోలేకపోవడం, దానివల్ల కూడా నష్టము, ధనము సంపాదించుకోలేకపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి వీధి పోటు ఉన్నప్పుడు ఇల్లునికి ఎక్కడ కూడా కూల్చకుండా మనం కట్టడి చేయవచ్చు. చాలా వరకు అంటుంటాను నన్ను కూడా, గురువు గారు మాకు ఆ వీధి పోటుంది, నేను వినాయకుడి ఫోటో పెట్టుకోవచ్చా, వినాయకుడు స్థాపన చేసుకోవచ్చా అని చాలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఏదైనా శంకుస్థాపన లెక్క చేస్తుంది. నేను ఒకటి చెప్తాను, ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు మన పూజ గదిలో మాత్రమే ఉండాలి మనకు. ఎందుకు అంటే మన దేవుణ్ణి మనం ఎంత గౌరవిస్తే అంత ఫలితం వస్తుంది. అలాంటి దేవుణ్ణి తీసుకెళ్ళి వీధి పోటుకు ఎదురుగా పెట్టడము, వానకు తడవడము, వాస్తవానికి ఎండకు ఎండిపోతూ ఉండడము, దుమ్ము ధూళి గణపతి మీద ఎంతోమంది దృష్టి మంచి చెడు అన్నీ పడడము, అది కూడా అశుభాన్ని ఫలితాన్ని ఇస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా గణపతిని మనం పూజ గదికి పరిమితం చేసుకొని మొదటి పూజ చేసుకుంటే ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా చాలా వరకు సగం గోడ కట్టవచ్చా అంటే ఒక సపరేట్గా బునియాది తీసి ఆ పోటు రాకుండా గోడలు కడుతూ ఉంటారు. వాస్తవానికి సత్ఫలితాలు మీకు వచ్చినాయా మీకు మీరే ఆలోచన చేసుకోండి. గోడ కట్టిన తర్వాత ఫలితం ఉందా లేదు. ఎందుకు అంటే వాస్తు ఎలా పనిచేస్తుంది, మనకు భూమి, ఆకాశం, గాలి, నీరు, వాయువు, ఈ పంచభూతముల ద్వారా వాస్తు దోషాలు మనకు పనిచేస్తూ ఉంటుంది. పంచభూతాలని మనము ఎట్లా కొన్ని యంత్ర బలముల ద్వారా దిగ్బంధనం ద్వారా ఆ దోషము మనకు, మన కుటుంబాన్ని, మన వంశానికి పీడించకుండా కట్టడి చేసుకోవచ్చు. ఎందుకని అదే పోటు కావచ్చు, ఏ చెడు పోటైనా పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంది, ఎంత భయంకరమైనదంటే చేతికి అందిన ముద్ద నోటి దగ్గర వేసిన గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుంది. అలాంటి భయంకరమైన నైరుతి వీధి పోటును కూడా మనం అష్టదిగ్బంధనతో కట్టడి చేసుకోవచ్చు. ఎలాంటి గొప్ప గొప్ప పూజలు కూడా అవసరం ఉండదన్నమాట. అందుకని చెప్తుంటాను. అలాగే మనం చూస్తే మనకు చెడు పోటుల వలన ఎంతో నష్టపోతుంటాం. అలాగే కొంతవరకు ఏంటిదంటే ఇప్పుడు
ఈశాన్య స్థలము నాకు తూర్పు ఉత్తరం స్థలం దొరికిందని మనం కొనుక్కుంటాం. వాస్తవానికి రోడ్స్ బ్లాక్ మన ఇంటి వరకు ఏ రోడ్డు బ్లాక్ కాకుండా చూసుకోవాలి. మనకు తూర్పు రోడ్డు సుమారు 1 కిలోమీటర్ ముందుకు ఉండాలి. ఉత్తరం రోడ్డు కూడా కిలోమీటర్ నడిచినప్పుడు ఏంటంటే తూర్పు ఉత్తర స్థలం కిందకి వస్తుంది. రెక్టాంగిల్ కానీ చతురస్రాకారంలో ఉన్నప్పుడు కలిసి వస్తుంది. అలాగే మనం చూస్తే మన ఇంటి నుంచి తూర్పు ఉత్తరం బిట్టని మనం అనుకుంటాం, కానీ ఆ ఇంటికి వాస్తవానికి దక్షిణంలో 2 ఇళ్ళు ఉంటాయి, పడమరలో 1 ఇల్లు ఉంటుంది. కానీ మనం చూస్తే తూర్పు ఉత్తరం ఇల్లు, కానీ అంత మంచి సత్ఫలితాలు ఇవ్వదనమాట. ఇలాంటి ఎందుకంటే చూడడానికి ఏమో తూర్పు ఉత్తరము, కొన్ని ఇండ్లు ఉంటాయి తూర్పు ఉత్తరము, మనకు ఒక 20 ఇండ్లు పైకి 20 ఇండ్లు కిందకి ఉంటుంది, 1 కిలోమీటర్ జర్నీ ఉంటుంది. ఎంత బలమైన ఇల్లు అంటే అది బాగా కలిసి వస్తుంది. అందుకని మీరు ఒక స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు చూయించుకోండి, కట్టుకునేటప్పుడు సరైన మంచి ప్లాన్ ఇస్తాను మేము మా ఆఫీస్ నుండి, చక్కటి ప్లాన్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్తాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు, మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే మీరు వేరే ఇతర దేశాల నుండి కూడా మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ బాధలు కూడా నేను చక్కగా వింటాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి నుండి అష్టదిగ్బంధనం చేసి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలకు కూడా నేను పంపిస్తూ ఉంటాను. నరఘోష, నరపీడ, శత్రుపీడలు, ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నప్పుడు, అలాగే క్యాన్సర్ లాంటి ఒక మహాభూతము పీడిస్తూ ఉంటే ఆస్తులు అన్నీ అమ్మేసుకొని వైద్యానికి పెడుతుంటే వైద్యానికి మన శరీరం సహకరించకుండా ఎంతోమంది నష్టపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను అవసరం ఉంటే ఇంటికి వచ్చి కూడా ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని సవరిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగే పక్షవాతం లాంటి అంటే కొన్ని నైరుతులు దోషం ఉన్నప్పుడు ఏంటంటే నైరుతిక వాహనము శవం అనమాట, శవం మీద నైరుతి అధిష్టానమై ఉంటాడు. ఎప్పుడైతే మన పక్షవాతం కానీ యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడుకుంటున్నామంటే ఆ ఇంట్లో కొన్ని దోషాలు మనకు పీడిస్తూ ఉన్నాయి. అలాంటి దోషాలు మనకు పీడిస్తూ ఉంటే మనం ఒకరు రికవర్ అయిన తర్వాత ఇంకొకరికి మళ్ళీ సమస్య వస్తుంటుంది. పదే సమస్యలు మీకు వస్తుంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎందుకంటే దూర ప్రాంత వాళ్ళకి ఇక్కడి నుంచి అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతి విలేజ్ ప్రతి సిటీ కూడా నేను ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాను. ఎంత దూరమైన ఇబ్బంది లేకుండా వస్తూ ఉంటాను. నా సర్వీసెస్ మీకు చాలా చక్కటి సర్వీసెస్ అందిస్తుంటాను. నేను కూడా అందరితో మాట్లాడుతూ ఉంటాను. మా ఆఫీస్ నుంచి అన్ని సహకారాలు అందిస్తూ ఉంటాము. అలాగే రాబోయే మీకు సమస్యను మనం దృష్టిలో పెట్టుకొని ఎంత పెద్ద వాసు దోషాలు పీడిస్తున్నా, ఆర్థిక పీడలు పీడిస్తున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. సాయిరామ్.